గ్రహాలు, ఉచ్చని స్థితులు, తర్వాత భావకారకత్వాలు, గ్రహకారకత్వాలు తెలుసుకున్నాము. ఇప్పుడు వివాహానికి స్త్రీలకు ఏ భావాలు చూడాలా, పురుషులకైతే ఏ భావాలు చూడాలో చూస్తాం. లోపల ఓం గం గణపతి నమః శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాయేకదంతముపాస్మహే. వివాహానికి ఏమి చూస్తారు మామూలుగా? కుజదోషం ఉందా లేదా అంటే ఆడవారిలో కానీ మగవారి జాతకంలో కానీ కుజదోషం ఉందా లేదా, ఆ కుజదోషం ఏ భావాలకు వర్తిస్తుంది, అట్లే వివాహ కారకత్వం గల గ్రహాలు ఏంటివి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ పురుషుల వివాహ వివాహానికి ఏ భావాలు చూడాలి, ఏ భావాలు చూడాలి, ఇది క్వశ్చన్. స్త్రీ పురుషుల వివాహానికి ఏ భావాలు చూడాలి? స్త్రీ పురుషుల వివాహం అంటే ఏమి? స్త్రీ పురుషుల యొక్క జాతకంలో ఏ భావాలు చూడాలంటే చూడాలి. ఇది రాశిచక్రం. ఇది రాశిచక్రం అయితే రాశిచక్రం ఈ రాశిచక్రంలో ఫస్ట్ స్త్రీలకైతే ఏ భావాలు చూడాలి? మామూలుగా స్త్రీ జాతకంలో ఏమేమి భావాలు చూడాలి? లగ్నం అంటే ఏంది? 1వ భావం. అలాగే 4, 7, 8, 12 భావాలు. ఇప్పుడు చూడు, స్త్రీ జాతకం అయితే ముందు పూర్వకాలంలో స్త్రీ యొక్క జాతకంలో లగ్నం అంటే 1వ భావం, 4వ భావం, 7వ భావం, 8వ భావం, 12వ భావం చూసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు పట్టించి అన్ని భావాలు చూడాలంటారు. అన్ని భావాలు అంటే ఏమి? 1వ భావం లగ్నం చూడాలంటారు, ఆయన ఎట్లుంది, ఆయన రూపం ఎట్లా, ఏం కదా అని. 2వ భావం ధనభావం, వాళ్ళ కుటుంబం ఎట్లా చూడాలంటారు. 3వ భావం సోదరులు ఎలా ఉండాలో చూడాలంటారు. 4వ భావం మాతృస్థానము. అట్లా 5వ భావము ఆయన సంతానం కలుగుతుందో కలదాన్ని చూస్తారు. 6వది ఆయన ఆరోగ్యము, అట్లే శత్రువులు, అట్లా ఆ రోగ ఇట్లా ఆ విధంగా చూస్తారు. 7వ భావము కర్తృ భావము, అంటే ఆయన ఏ విధంగా ఉంటుందో అనేది. 8వ భావం వచ్చి మాంగళ్య భావము, అంటే ఆయనకు మాంగళ్యము అంటే ఒక పెళ్లి చేస్తే భర్త ఆయుస్సు బాగుంటుంది అనేది 8వ భావం చూస్తారు. 9వ భావం వచ్చి వాళ్ళ తండ్రి తాతలు ఉండే స్థానం, వాళ్ళకి ఏమన్నా దోషాలు ఉన్నాయని చూస్తారు. 10వ భావం వచ్చి ఆయన ఉద్యోగం చేస్తుంది లేదా, ఉద్యోగం చేసేదైతే కావాలా అనే 10వ భావం చూస్తారు. 11వ భావము ఆయనకు ఏ విధంగా లాభం వస్తుందని ఆ లాభాన్ని చూస్తారు. 12వ భావం వచ్చేసి నీకు వచ్చేది నీకు ఖర్చులు, వ్యయస్థానము, అంటే సుఖస్థానం కాబట్టి అంటే భార్యాభర్తలతో సంతోషం ఉంటారు లేదా అనేది కూడా ఇప్పుడు చూస్తారు. కానీ ముందు పూర్వకాలంలో మాకు ఆడవ జాతకంలో ఆయన ఎట్లా ఏ విధంగా ఉంది, సౌందర్యవత్య ఎట్లుంది, ఓకే. 2వ భావం అవసరం లే, అంటే కుటుంబంతో సంబంధం లే, ఆయన బాగుంటే చాలు. 3వ భావము అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో సంబంధం లే. 4వ భావము అంటే ఆయన ఒక తల్లి అంటే అల్లుడు ఇంటికి పోతే సరిగ్గా చూడదా, సరిగ్గా ఏదైనా పలకరిస్తుందో లేదనేది 4వ భావం చూస్తున్నారు. అలాగే 5, 6 చూడరు. 7వ భావం వచ్చేసి ఆయన
భార్య స్థానం కాబట్టి కళత్రగా భార్య కాబట్టి ఆ భార్య అనేది కరెక్ట్గా మనకు అనుకూలం వచ్చే అవుతుందా లేదా అనేది చూస్తున్నారు. ఏదో బాబు వచ్చి మాంగల్యం, మాంగల్యం ఆయనను మ్యారేజ్ చేసుకుంటే భర్త ఆయుష్ అనేది బాగుంటుంది అనేది చూస్తున్నారు. అట్లే 12ది వచ్చేసి అది వచ్చి నీకు సుఖస్థానం కాబట్టి అది మాత్రమే చూసేవాళ్ళు గతంలో. ఇప్పుడు అన్నీ చూస్తున్నారు. కానీ గతంలో అట్లే పురుషుల జాతకం ఈ పురుషుల జాతకంలో అన్ని చూసేవాళ్ళు. అప్పుడు చూసాను, ఇప్పుడు చూస్తున్నారు. ఏది నెక్స్ట్ 1 లగ్నము, 2 కుటుంబము, 3 సోదరులు, 4 వచ్చి మాతృ, 5 వచ్చి సంతానము, 6 వచ్చేసి శత్రు రోగ రుణాలు. అంటే ఇతనికి ఏమైనా శత్రువులు ఉన్నారా, లేదా రోగాలు ఉన్నాయా, లేకపోతే అప్పులు ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. తర్వాత 7 వచ్చి ఇతను మా అమ్మాయికి ఇది తగిన భర్త అవునా కాదా, ఇతను చేసుకుంటే మా పాప సుఖపడుతుందా లేదా అనేది 7వ భావం చూస్తున్నాడు. నెక్స్ట్ 8 వచ్చేసి ఇతనికి ఆయురార్థం బాగుందా లేదా, ఆయురార్థం బాగుండి ఇతనికి అనుకోని ఆపదలు ఏమైనా ఉన్నాయా అనేటివి చూస్తున్నారు. అట్లా అనుకోని ఆపదలు, అనుకోని విజయం అన్నమాట. అట్లా అనుకోకుండా ఇది ఆయువులు ఆపద కలిగిస్తుంది, అనుకోకుండా విజయాన్ని కూడా ఇది ఈ 8వ భావం అనేది చేకూరుస్తుంది. 9వది తండ్రి స్థానం. తండ్రి అంటే ఏమి, వాళ్ళ తండ్రి అట్లా తాత ముత్తాతల గురించి ఏమన్నా ఇలా స్థిరాస్తులు కానీ ఆస్తులు వచ్చే విధంగా ఉన్నాయా, లేకపోతే వీళ్ళ తండ్రి చేసినటువంటి వీళ్ళ తండ్రి చేసినటువంటి అంటే ముత్తాత చేసినటువంటి పాపకర్మలు ఏమున్నాయా, వాళ్ళ పితృదోషాలు ఏమున్నాయా అనే గురించి ఆలోచన చేసేది ఈ 9వ స్థానం. అట్లే 10 ఈ 10 వచ్చేసి ఇతను ఉద్యోగంలో ఏమైనా స్థిరపడతాడా, ఏదన్నా ఉద్యోగం చేసే ఏమన్నా జాతకము, ఈ జాతకంలో ఇతనికి ఉద్యోగం చేసే వీలు ఉందా లేదా అనేది 10వ భావం. ఈ ఉద్యోగం ఉంటే కాదు, కీర్తి ప్రతిష్టలు ఏమన్నా తెచ్చుకుంటే పొజిషన్లో ఏమన్నా ఇతను ఉన్నాడా అనేది ఈ 10వ భావం ఉంటుంది. అట్లే 11ది లాభం. ఈ లాభం వస్తేనే కదా కుటుంబ పోషణ జరిగేది. ఈ లాభం ఏ విధంగా వస్తుంది, ఈ లాభం ఏమన్నా ఈ 11వ భావంతో ఏమన్నా ఈ 11వ భావంలో మంచి గ్రహాలు ఉంటే లాభాలు చేకూరుస్తాయి. అదేవిధంగా ఈ లాభం అనేది ఇతనికి వస్తుందా రాదా, దేనివల్ల లాభం వస్తుంది అనేది ఈ 11వ భావం తెలుపుతుంది. అలాగే 12ది వ్యయభావం. వ్యయం అంటే మీ ఖర్చులు, ప్రయాణాలు ఈయనమాట. అనుకోకుండా ఖర్చులు, ప్రయాణం కావచ్చు. అదేవిధంగా నీకు శ్రేష్టమైన జీవితము అనేది సుఖమైన జీవితం. అది అంటే దీన్ని మామూలు గృహం చెప్పంటే బెడ్రూమ్ అనేది చెప్తారు. అంటే భార్యాభర్తలు ఉన్నటువంటి ఈ గదిని 12వ భావంగా సూచిస్తారు. అదే మోక్ష మార్గం అంటారు. ఈ రకరకాలుగా ఉండాలి. ఆ గ్రహాలు పట్టించి, ఆ గ్రహాలు ఉండబట్టి ఉచ్చ నీస్థితులు పట్టించి దాన్ని మనము చెప్పగలం. కానీ ఆ జాతకము కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్, టైము, నెల, సంవత్సరం ఉంటే కానీ ఖచ్చితంగా ఇవి వస్తాయి. ఈ విధంగా మనము ఈ ఆడవారి జీవితంలో ఈ భావాలు చూడాలా, మగవారి జీవితంలో ఈ భావాలు చూడాలి. కానీ ఇప్పుడైతే ఆడవారి జీవితంలో కూడా 1 నుంచి 12 భావాలు చూస్తున్నారు. ఎందుకంటే ఆదాయం వస్తుంది లేదా, మాకు వచ్చే పాప ఉద్యోగం చేస్తుంది లేదా, కీర్తి ప్రతిష్ఠ లేదా, మా 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 పిల్లవాడిని బాగా చూసుకుంటుంది లేదా అనే ఉద్దేశంతో ఇప్పుడు అన్నీ చూస్తారు ఆడవాళ్ళు కూడా. గతంలో ఆడవాళ్ళకి ఈ మాత్రం ఉంటే చాలు, 1, 4, 7, 8, 12 భావాలు మాత్రం సరిగా ఉంటే చాలు, ఇన్ని అవసరం లేదు. ఇప్పుడు అన్నీ చూస్తున్నారు. ఆదాయం కావాలా, ఆదాయం సంపాదించాలా, అన్ని సంపాదించిన ఉద్దేశంతో ఇవేమి చూస్తున్నారు. అదేవిధంగా వివాహానికి ముఖ్యంగా కారణమైన గ్రహాలు వచ్చేసి వివాహ కారక గ్రహాలు. ఈ వివాహానికి ముఖ్యంగా కారగ్రహాలు ఏంటంటే అంటే గురువు ప్లస్ శుక్ర ప్లస్ కుజ. ముఖ్యంగా ఆడవారికి కానీ మగవారి జాతకంలో కానీ ముఖ్యంగా వివాహానికి కారగ్రహాలు. వివాహం కావాలంటే వీళ్ళు గురువు, శుక్రుడు, కుజుడు అనే వాళ్ళు కరెక్ట్ అయిన పొజిషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది, లేకపోతే లేట్ అయ్యే మార్గం ఉంది. అర్లీ మ్యారేజ్ కావాలంటే గురువు ఎప్పుడైతే శుక్రుడు చూస్తాడో అర్లీ మ్యారేజ్.
అర్లీ మ్యారేజ్కు గురువు 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 చూసేటప్పుడు ఇది ఇప్పుడు వివాహ కార్యగ్రహాలు వచ్చి గురువు శుక్రుడు కుజుడు అయితే అర్లీ మ్యారేజ్కు గురువు అయితే ఎప్పుడైతే కుజుడు చూస్తాడో అంటే ఆ గురువు అంటే నీ మామూలుగా 180 డిగ్రీస్ అంటే 7వ భావంతో కానీ గురువు 7వ భావంతో కానీ ఈయనకు గురువుకి వచ్చి 4 చూపులు ఉన్నాయి. గురువు ఉన్న చోటు నుంచి 5వ చూపు 7వ చూపు 9వ చూపుతో ఈయన చూస్తాడు. మిగతా గ్రహాలన్నింటికి 7వ చూపు ఉంటే ఈయన గురువు గుచ్చి 1వ చూపు 5వ చూపు 9వ చూపుతో ఈయన చూస్తాడు. కాబట్టి అట్లా 1వ చూపులో నుంచి ఇక్కడ 5వ చూపులో కానీ 7వ చూపు 9వ చూపు కుజు ఉంటే చూసినప్పుడైతే ఆ జాతకుల యొక్కకి తొందరగా మ్యారేజ్ అవుతుందని చెప్పచ్చు. అదేవిధంగా కుజులు కూడా 3 ప్రత్యేక దృష్టి ఉన్నాయి. అతను ఉండిట్ల నుంచి 4వ చూపు 7వ చూపు 8వ చూపుతో కుజుడు చూస్తాడు. కాబట్టి అతను కూడా ప్రత్యేక దృష్టిలు ఉన్నాయి. అదేవిధంగా శనికి కూడా ప్రత్యేక దృష్టిలు ఉన్నాయి. అతను శని ఉన్న స్థానం నుంచి 3వ చూపు 7వ చూపు 10వ చూపుతో మాత్రము శని కూడా ఆ గ్రహాలను ఆయన నిలువరించి ఆయన ప్రత్యేక దృష్టితో కూడా చూడగలుగుతుంది. అది గత వీడియోలో మీకు చెప్తాను. అంటే శని ఉన్న నుంచి ఏ గ్రహాన్ని పట్టుకుంటున్నాడు, అది ఎన్ని డిగ్రీలు ఉన్నది, అది మనకు శుభత్వమా పాపత్వమా పలానా లగ్నానికి ఎవరైతే లగ్నానికి శుభత్వ పాపత్వం అనేది అది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఆ జాతకం వచ్చి మనం చెప్పవచ్చు. కానీ ఇప్పుడు చెప్పారు వెళ్ళాను ఇట్లా అన్ని మేరకు. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది, కుజదోషం అంటారు. కుజదోషం ఎవరికి వర్తిస్తుంది అంటే కుజదోషం ఈ కుజదోషము తనున్న భావం నుంచి అంటే భావం లగ్నం అంటే అందరికీ ఇదే ఆ లగ్నం తీసుకోరు. 2వ భావము 4 7 8 నెక్స్ట్ 12 ఈ 2 4 7 8 12 స్థానంలో మనకు కుజుడు ఉంటే ఖచ్చితంగా కుజదోషం అని చెప్పబడుతుంది. కుజదోషమని చెప్పబడింది. అదేవిధంగా ఇంకో ప్రకారం అయితే కుజుడు ఎక్కడైతే కుజుడికి ఎవరైతే అనుకూలమైన రాసులు ఉంటాయో అనుకూలమైన మిత్రులు ఉంటారో వాళ్ళకందరికీ కుజదోషము వర్తించదు. అది ఎట్లా ఇందుకు గతంలో చెప్పినా నేను సూర్యుడు చంద్రుడు వచ్చి గ్రహాలకు అన్నింటికి తల్లిదండ్రులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఎట్లా సూర్యుడు కానీ చంద్రుడు కానీ 4వ భావము 5 9 10 భావాల్లో గాన ఆ గ్రహాలకు వస్తే ఆ స్థానంలో వస్తే మాత్రము వాళ్ళకు మిత్రులుగాను మిగతా భావాలలో శత్రువులుగాను వ్యవహరించగలుగుతుంది. అట్లే కుజుడు అంటే కదా కుజుడు వచ్చి స్వచ్ఛత్రం మీద అనమాట. ఈ కుజునికి ఈ స్థానం నుంచి మిత్రులు ఎవరైతే ఏ రాశి అవుతాయో వాళ్ళకు కుజదోషం అనేది మినహాయించడం జరిగింది. అది చూద్దాము. ఇది కుజుడు నెంబర్ 1 1వ స్థానంలో ఉంటే సూర్యుడు చంద్రుడు 4-5 భావాలు ఉంటారు లేదా చూసుకున్నాం. 4-5 భావాలు లేకపోతే వాళ్ళు శత్రువులు అవుతారు. అది చూద్దాం. 1 ఇది 2 3 4 చంద్రుడు 5వ భావం వచ్చి సూర్యుడు. అది 1 2 3 4 5 భావాలు వచ్చినాయి. 5 6 7 8 ఈ మన వేరే ఈ ఇచ్చి 4 5 9 10 భావాల కాగా చంద్రుడు సూర్యుడు వస్తే తన ఉన్న రాశి నుంచి వాళ్ళు మిత్రులు అవుతారు. సూర్యచంద్రుడు లేదా శత్రువులు అవుతారు. అదేవిధంగా ఈ కుజునికి ఎవరెవరు కుజుడు ఏ దినకు సంబంధించింది అంటే ఈయన గురుగ్రహానికి సంబంధించినప్పుడు. గురుగ్రహానికి ఎవరెవరు మిత్రులు గురుపాలితుడు గురుపాలితుడు గురువు ప్లస్ కుజుడు ప్లస్ కేతువు ప్లస్ ఇప్పుడు ఇల్లు సూర్యచంద్రుడు వస్తారు కదా. అంటే ఇప్పుడు కుజునికి ఉన్న స్థలం నుంచి ఇక్కడ స్వచత్రం నుంచి 4-5 భావాలు సూర్యచంద్రుడు ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి మిత్రులు అవుతారని మీకు గత వీడియోలో చెప్పినా. అదేవిధంగా ఇప్పుడు కుజునికి 1 2 3 4 స్థానంలో చంద్రుడు అదేవిధంగా 5వ స్థానంలో సూర్యుడు ఇప్పుడు వీళ్ళు మిత్రుడు అవుతారు.
ఇప్పుడు గురుపాత్రలు గురువు కుజుడు కేతువు చంద్రుడు సూర్యుడు ఇక్కడ ఈ కుజుడు మాత్రము కుజుడికి వీళ్ళు మిత్రులు అవుతారు. వీళ్ళు మిత్రులు వీళ్ళు ఏ రాశికి సంబంధించిన వాళ్ళు? ఇక్కడ ఏమొచ్చి చంద్రుడు వచ్చి కర్కాటక, సూర్యుడు వచ్చి సింహరాశికి మిత్రుడు. అదేవిధంగా ఇక్కడ గురువు వచ్చి ఇక్కడ ధనురాశికి ఇక్కడ మీనరాశికి ఈయన అధిపతి. అట్లే కుజుడు వచ్చేసి మేషం ఇక్కడ కుజుడు ఇక్కడ వృశ్చిక రాశికి అధిపతి. ఇప్పుడు ఇక్కడ గురువుకి అధిపతి, ఇక్కడ గురువుకి అధిపతి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రాశులు ఇప్పుడు కుజదోషం వర్తించిన రాశి ఏంటంటే ఇప్పుడు కుజుడికి చంద్రుడు సూర్యుడు మిత్రుడవుతాడు. ఇక్కడ కుజుడికి 2 స్థానాలు వచ్చి నీకు స్వచేతనమవుతాయి. ఇక్కడ గురువు కూడా 2 రాశులు స్వచేతన రాశులు అవుతాయి. కాబట్టి అంటే గురువు మిత్రుడు కాబట్టి గురువు 2 రాశులు కూడా కుజుడికి మిత్రులు అవుతారు. అట్లే కుజుడు 2 స్థానాలు కూడా ఆయనకు స్వచేతనం కాబట్టి ఆయనకు సంబంధించినట్టే. అదేవిధంగా చంద్రుడు వచ్చి కుజుడికి మిత్రుడు అవుతాడు కాబట్టి చంద్రుడు కర్కటం కూడా మిత్రరాశే, సింహం కూడా మిత్రరాశే. అట్లే విధంగా అప్పుడు ఏమేమవుతాయి దీనికి కుజదోషాన్ని వర్తించిన రాశులు ఏంటంటే ఈ కుజదోషం వర్తించిన రాశులు కుజదోషం వర్తించని రాశులు. కుజదోషం వర్తించిన రాశులు ఏంటంటే ఫస్ట్ మేషం ప్లస్ ఇక్కడ కర్కాటక ప్లస్ సింహం ప్లస్ ధనస్సు ప్లస్ మీన రాశులకు ఈ కుజదోషం అనేది వర్తించదు. ఇప్పుడు అర్థమైంటుంది. ఇప్పుడు కుజదోషం ఎవరు వర్తిస్తుంది అంటే ఫస్ట్ లగ్నం వర్తించదు. లగ్నంలో కుజుడు ఉంటే మేలు చేస్తాడు. కాకపోతే ఇక్కడ 2, 4, 7, 8, 12 స్థానంలో చెప్పబడింది. కాకపోతే ఇక్కడ 12 స్థానంలో కూడా నీకు ఇక్కడ గురువు ఉన్నాడు. కానీ ఇక్కడ కుజుడికి ఎవరైతే మిత్ర రాశి అవుతారో వాళ్ళందరికీ కూడా కుజదోషం వర్తించదు. అది మనం చెప్పిన కుజుడు ఉన్నటువంటి కుజుని మిత్రులు కర్కాటకము, సింహము, ఇక్కడ వృశ్చికము, ధనస్సు, మకరం. కాబట్టి ఇక్కడ ఈ కుజదోషం అనేది వీళ్ళకు ఈ మేషానికి నా వీడియోలను చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని కోరుతున్నాను.